ప్రజెంట్ సమయంలో సినిమా థియేటర్లు మూసివేయబడ్డాయి. ఈ కారణంగా పూర్తిగా డిజిటల్ ఉన్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీదే ఆడియన్స్ ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా పెరిగిన తర్వాత పెద్ద స్థాయి హీరోల ఓటీటీ రైట్స్ కోట్లలో నిర్మాణ సంస్థల నుంచి తీసుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. ఇప్పుడు ఓటీటీ సంస్థలకు ఏ సినిమా పడితే ఆ సినిమా తీసుకోవట్లేదు. పెద్ద స్థాయి హీరో అయినా సినిమా కథ బాగుందా లేదా అని తెలుసుకున్న తర్వాతే తీసుకుంటుంది. మొన్న ఈ మధ్య నాగ చైతన్య తీసినటువంటి సినిమా సగంలో ఉండగానే సినిమా కథ అదేవిధంగా నిర్మాణం విషయం అన్నీ తెలుసుకొని నెట్ఫ్లిక్స్ భారీ ధరకు ఆ సినిమా రైట్లు తీసుకుంది. అదేవిధంగా కొన్ని సినిమాలు ఆడియో రిలీజ్ అయిన తర్వాత వాటి మీద వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా ఓటీటీ రైట్లు తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఇక సినిమాలు థియేటర్ల సంగతి మూసిపోయిన తర్వాత పూర్తిగా డిజిటల్ రైట్స్ యొక్క ధరను అమాంతం పెంచేశాయి నిర్మాతలు. మూవీ యూనిట్లు కూడా ఆ నిర్ణయం తీసుకున్నాయి. ఎందుకంటే ఇది వరకు థియేటర్ల ద్వారా వచ్చే లాభం కాస్త ఉండేది. అయితే ఇప్పుడు పూర్తిగా అది తగ్గడంతో డిజిటల్ రైట్లో అమౌంట్ డబుల్ చేసినట్టుగా తెలుస్తుంది. నచ్చితే తీసుకోండి లేకపోతే లేదన్న ధోరణిలో పెద్ద సినిమాల చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కారణంగానే సినిమాలు డిజిటల్ రైట్స్ ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ ఓటీటీలో కనబడుతుంది. అయితే ఇప్పుడు ఓటీటీలో కూడా ఎన్ని రోజుల వరకు ఆల్ ఇన్ వన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ చేసినటువంటి యాప్లు కూడా సినిమాలు చూడాలంటే మాత్రం పే ఆన్ సబ్స్క్రిప్షన్ తెచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తద్వారా ఏ సినిమా నచ్చినటువంటి వాళ్ళకి ఆ సినిమా చూసుకునే వెసులుబాటు కనిపిస్తుంది. అయితే ఇటువంటిది ఒకప్పుడు G5 RRR కోసం చేసింది. అయితే తొలుత ఈ ప్లాన్ చేసిన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఆధారంగా మళ్ళీ పేడ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చింది. అట్లా ఇప్పుడు చేసేటువంటి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ యొక్క విధానం కూడా సినిమాలకు హై కాస్ట్ పెట్టినప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రస్తుతం ఓటీటీ సినిమాలకు సంబంధించినటువంటి ధరలు పెరగడంతో ఓటీటీ సంస్థలు కూడా మంచి సినిమాలు మాత్రమే తీసుకుంటాయి. చిన్న సినిమాలు అదేవిధంగా ఒక స్థాయిలో ఉన్నటువంటి సినిమాలకు పెద్దగా ఓటీటీలో కనిపించే అవకాశాలు కూడా లేనట్టు తెలుస్తుంది. ఇది ప్రస్తుతం సినిమాకు సంబంధించినటువంటివి. అదేవిధంగా సినిమా థియేటర్లు ఓటీటీ సినిమాలు గురించినటువంటి అప్డేట్స్ ఇవి.